లైన్ ఇక పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు విజయనగరంలోని హోటళ్లను కూడా తాకింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటల్ యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ఒక సిలిండర్ ని షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు చివరికి కట్టెల పొయ్యిలపై వంట చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. ఇక ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే విజయనగరంలో హోటళ్లు అన్ని మూతపడే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రాష్ట్రానికి గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు హోటల్స్ పరిస్థితి అధ్వానంగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా గ్యాస్పై వంట చేసే వ్యాపారులు ఇప్పుడు కర్రల పొడి మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కర్రలతో పూర్తిగా ఇప్పుడు వంటలు చేసి ఈ ఏదైతే క్యాటరింగ్ కావచ్చు, అలాగే హోటల్లో సర్వ్ చేసేయడానికి భోజనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కర్రల పొయ్యి మీద వంటకి వెళ్ళే పరిస్థితి ఉంది కావచ్చు. అలాగే డొమెస్టిక్ కూడా రెండూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కమర్షియల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది 2 సిలిండర్స్ వాడుకునే పరిస్థితి ఉంది. అయితే చూస్తున్నాం మనం ఇక్కడ వ్యాపారులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఏ విధంగా కమర్షియల్ సిలిండర్స్ అవిని దొరుకుతున్నాయా, లేకపోవడం వలన మీరు ఎట్లాంటి పని చేసుకుంటున్నారు, ఎలా షేర్ చేసుకుంటున్నారు, ఎలా ఇది వ్యాపారం చేస్తున్నారు, మీకు ఏమైనా నష్టాలు జరుగుతుందా? నష్టం అంటే బాగా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే సిలిండర్లు దొరకట్లేదు. గ్యాస్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ గ్యాస్ లేదు వాళ్ళ దగ్గరను. గ్యాస్ ఉంటే ఇచ్చేవాళ్ళే వాళ్ళు కూడా, వాళ్ళ దగ్గర గ్యాస్ లేదు. కానీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక సిలిండర్ తీసుకొని పక్కన నేను షేర్ చేసుకుంటున్నాం. అలాగా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుని ఎలాగో బతుకుతున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది గ్యాస్ లేకపోవడం వల్ల. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మరొకటి ఏమైనా ఎలా చూసుకుంటున్నారు? కట్టెల పొయ్యికి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? కర్రలు తెచ్చుకున్నామండి. మా వాండర్ గారు వెనకతల ఖాళీ స్థలం ఉంటే వాండర్ గారు రిక్వెస్ట్ చేసాం, ఇలా ఇబ్బందిగా ఉందండి కర్రల పొయ్యి మీద కొద్దిగా వండుకుందాం అంటే వాండర్ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు. చేసుకోయా, మరి నువ్వు ఇబ్బంది పడితే మాకు ఇబ్బందే కదా, నువ్వు ఎలాగైనా రెంట కట్టగలవు, జీతాల పని వాళ్ళకి జీతాలు గట్టి ఇవ్వాలి కదా, వాళ్ళకి నువ్వు ఇబ్బంది పడతావు, సరే చేసుకో అని చెప్పేసి వాండర్ గారు కూడా దయకలిసి మాకు బాగా సహకరించారు. వాండర్ గారు దీని పరిమాణంగా మేము కర్రల పొయ్యి అంకత పెట్టుకోగలిగామండి. ఇలా ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఇలా అయితే మీకు నష్టం వస్తుందా, లాభం వస్తుందా? కర్రల పొయ్యి అనగానే డబ్బులు ఎక్కువ కదా, ఎట్లా మరి? అంటే సిలిండర్కి దానికి పని ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. మరి ఎన్ని రోజులు ఇలా చేయగలుగుతారు మీరు? అంటే సిలిండర్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా అలవాటు పడిపోయారండి సిలిండర్కి. పొయ్యి అంటే కర్రల పొయ్యి అంటే ఇప్పుడు మాస్టర్కి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ గ్యాస్ దొరకలేదని అన్న కొద్దిగా ఏదో మన గ్యాస్ దొరికే దాకా కొద్దిగా అడ్జస్ట్ అవ్వు, తర్వాత ఏదో చేద్దాం కొద్దిగా గ్యాస్కి. ఇప్పుడు మాస్టర్లు కూడా ఇప్పుడు అందరూ గ్యాస్కి అలవాటు పడిపోయారు. కర్రల పొయ్యి అనేది పురాతన కాలం ఉన్నప్పుడు మా నాన్నగారు అయ్యంలో కర్రల పొయ్యి వాడేవారు. ఇప్పుడు అందరూ గ్యాస్ మాస్టర్లు అయిపోయారు అందరూ. దాని మీద కట్టెల పొయ్యి అంటే కొద్దిగా ఆలోచించడం లేదండి. వాండర్ గారు ఏదో చేద్దాంలేండి. కట్టెల పొయ్యికి మాకు చాలా డబ్బు అవుతుందండి. ఎందుకంటే అవి కూడా అందరూ కర్రల పొయ్యి మీద పడ్డారు అందరూ, హోటల్ వాళ్ళు అందరూ. ఇప్పుడు కూడా అవి కూడా బాగా డిమాండ్ అయింది. ఆ కర్రలు కూడా దొరకడం కష్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు గ్యాస్ ఎలా పరిగెట్టామో ఇప్పుడు కర్రల గురించి అలా పరిగెట్టవలసి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నామండి కర్రల గురించి. ఎప్పటికైనా ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో గ్యాస్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఎవరైతే వ్యాపారులకు, ప్రధానంగా చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారస్తులకు కానీ అందించగలిగితే మేమంతా కూడా సస్టైన్ అవుతాం అనేది చెప్తున్న పరిస్థితి.